వెరీ ఫ్యూ స్టేట్స్ ప్రాబబ్లీ మనకున్న రాష్ట్రాలలో రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అనేది లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన కర్మ కొద్దీ దిస్ ఇస్ వన్ పర్టికులర్ స్టేట్ విచ్ ఇస్ నో రైల్వే జోన్. హైదరాబాద్కు రైల్వే జోన్ ఉంది, సికింద్రాబాద్లో రైల్వే జోన్ ఉంది, భువనేశ్వర్కు రైల్వే జోన్ ఉంది. ఇట్లా ప్రతి రాష్ట్రానికి, కర్ణాటకకు రైల్వే జోన్ ఉంది. ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని, ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. విల్ ఫైట్ ఫర్ ఇట్. ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడైనా రైల్వేకి సంబంధించి మనకు ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకోవాల్సి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కు పోవాల్సి వస్తుంది. భువనేశ్వర్లో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకొని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అని అంటే అసలు రానిని కూడా రానిరు, కొట్టి మళ్ళీ ఎన్నికి పంపిస్తారు, కొట్టి ఎన్నికి పంపిస్తారు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఏం జరుగుతూ ఉందన్న సంగతి నాకు తెలుసు, పలానా రకంగా జరిగిందన్న సంగతి నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ 2-3 సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, ఇటువంటి ఇంకా చాలా విషయాలలో ఏం జరుగుతూ ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతిపక్షంలో ఉండి వీ బీన్ డూయింగ్ ఫైటింగ్, పోరాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు. కానీ రేపు పొద్దున దేవుడు ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకుందమ్మా. బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉండవు. ఎవరితోనూ పొత్తు పెట్టుకో ముందే. రేపొద్దున మనం గెలిచిన తర్వాత 25కి 25 మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం, నువ్వు సంతకం పెట్టు, నేను సపోర్ట్ చేస్తా. వీఆర్ నాట్ గోయింగ్ టు సే ఇప్పుడు మనల్ని ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అందరూ మనల్ని అట్టే మోసం చేశారు. చేస్తామని అంటారు, ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎవడు చేయడమ్మా. ఇప్పుడు ఆ స్టేజ్ పోతుంది. నువ్వు పెట్టు, నేను సంతకం పెట్టు, నేను సపోర్ట్ చేస్తాను, స్టేజ్లోకి వస్తాం. ఆ స్టేజ్లోకి మనం పోవాలి. హోప్ఫుల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉందమ్మా. రాష్ట్రంలో కూడా మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐ థింక్ దేవుడు ఖచ్చితంగా హంగ్ ఇస్తాడు. ఆ హంగ్ మన కోసమే ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వే జోన్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.